హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ ఫర్ అవర్. ఫ్రెండ్స్, ఈ వీడియోను కల్కి 2898 AD మూవీలో టెక్నాలజీ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇదివరకు అయితే చూడండి. లెట్స్ గో ఇంటు ది వీడియో. మనం ముందుగా చూసుకున్నట్లయితే కల్కి 2898లో మనకి మేజర్ ఎక్కువ మనకి పాపులర్ అయినది వచ్చేసి క్యారెక్టర్ బుజ్జి అనే క్యారెక్టర్ అనేది ఒక ఆర్టిఫిషియల్ మోడల్ అనమాట. అది ఏఐ ఒక రోబోట్ అనమాట. అలాంటిది ఏఐ అనేది చాలా డెవలప్ అయిందంటే ఫ్యూచర్లో మనకైతే ఈ సినిమా ద్వారా అయితే చూపించారనమాట. ఈవెన్ ఒక డెసిషన్స్ మనం ఆప్షన్స్ ఇచ్చే చూస్ చేసుకోమన్నా చూస్ చేసుకున్నంత కెపాసిటీ అయితే ఏఐకి అయితే వస్తుంది ఫ్యూచర్లో అయితే చూపించారు మనకి నాగార్జున గారు మూవీలో. ఆ బుజ్జి అనేది తన డెసిషన్స్ ఓన్గా తీసుకొని అది ఒక గోల్ అంటూ పెట్టుకొని ఇలాగైతే ఉంటుంది కదా, ఇది కాంప్లెక్స్ వెళ్ళాలి అనేసి. ఇది మనకి చాలా ఏఐని ఎంత డెవలప్ అయిందంటే కనపడుతుంది. ఏఐ మోడల్ అయితే ఒక టెక్నాలజీ అయితే నేను నోటీస్ చేశాను కల్కి 2898 మూవీ. ఇది మోస్ట్ అందరూ చూసే ఉంటారనమాట. స్పాయిలర్ అనేది ఏమి ఉండదు అనమాట. ఇంకా ఆల్మోస్ట్ చూసింటారనేసి వీడియో చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసి మనకి కరెన్సీ మనీ. ఇప్పుడే మనం చూసినట్లయితే మనం దాదాపు ఎవరు నోట్స్ వాడడం లేదు. కరెన్సీ ఆఫ్లైన్ ఎవరు వాడడం లేదనమాట. నోట్స్ యూజ్ చేయడం లేదు. డబ్బులు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఆఫ్లైన్ ఎవరు వాడడం లేదు. అందరూ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలా యూపీఐ అయితే యూజ్ చేస్తున్నారు. ఎక్కువ క్యాష్లెస్ పేమెంట్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఫ్యూచర్లో ఎలా చూపించారంటే యూనిట్స్ అనే దాన్ని అయితే చూపించారనమాట. ఇది ఇంత ప్రైజ్, ఇంత యూనిట్స్ అనేసి, ఇంత బాగుంటుంది, ఇంత యూనిట్స్ ఉంది కదా. మనం చూసే ఉంటారు. మూవీ చూసిన వాళ్ళకైతే రిలేటెడ్ అవుతుంది అనమాట. ఈ చెప్పింది అయితే బాగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్నాలజీ గురించి చూసినట్లయితే మనకి ఒక సిరీస్ బుజ్జి భైరవ సిరీస్ మీరు చూసినట్లయితే అందులో ఒక హోలోగ్రామ్ గురించి అయితే చూపిస్తారు కదా. అదైతే చాలా హోలోగ్రామ్ అనేది ఇప్పుడు ఉన్నాయి ప్రెసెంట్, కానీ ఫ్యూచర్లో చాలా బాగా డెవలప్ అయ్యి బాగా ఇంకా మొత్తం అంటే అపీరెన్స్ అంతా అయితే కనపడే నీట్గా అయితే ఉందన్నమాట. అలా అయితే డెవలప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. టెక్నాలజీ వచ్చేసి అలా చూపించారు. ఇప్పుడు అంత లేకపోయినా హోలోగ్రామ్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఉన్నాయన్నమాట హోలోగ్రామ్స్. అది చాలా డెవలప్ అయిన అయితే చూపించారు అనమాట. ఇది ఒక నోటీస్ చేశాను టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఇది టెక్నాలజీ అనేది మనము ఇలా అంతా మంచిగా వాడుకుంటే మనమైతే డెవలప్ అవుతాము. మిస్యూజ్ చేయడం వల్ల ఇలాంటి టెక్నాలజీ ఇలా అయితే అవుతుంది అనమాట. ఓవర్ టెక్నాలజీ అయిపోయి ఫుల్ హై టెక్నాలజీ అయిపోతే మనం ఉదాహరణ కల్కి 2898 మూవీలో చూపించినట్లు అలాగైతే వస్తుందని అయితే అనుకుంటున్నాను. సో టెక్నాలజీ మనం అన్నీ తెలుసుకోవాలి. కరెక్టే, టెక్నాలజీ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. టెక్నాలజీ వచ్చేసి గన్స్, మనం షూట్ చేసే గన్స్ అయితే చూసాం కదా. ఇంతకుముందు బుల్లెట్స్ మామూలుగా మనం వాడేప్పుడు అయితే బుల్లెట్స్ ఉండేటివి ఇలాగైతే ఉన్నాయి. ఎయిర్ గన్స్ ఇలాగైతే ఉన్నాయి కదా, ఫిజికల్గా ఉండేటివి. ఆ మూవీలో కొద్దిగా డిఫరెంట్గా ఓన్గా కొద్దిగా వాళ్ళు క్రియేట్ చేసినట్లున్నారు. లేకపోతే అట్లా ఫ్యూచర్లో ఊహించేది అట్లా అయితే తీశారనమాట. ఒక బీమ్ ఆఫ్ లైట్ అయితే వచ్చి మనం షూట్ అయ్యేది అలా అయితే చూపించారనమాట. ఇది ఒక న్యూ టెక్నాలజీ అయితే అనిపించింది అనమాట నాకు. ఫ్రెండ్స్, ఇవి కల్కి 2898 మూవీలో నుంచి టెక్నాలజీస్ నేను నోటీస్ చేసినవి. ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యింటే మీరు చెప్పండి, నేనైతే పార్ట్ 2 అయితే చేస్తాను అనమాట. దీనికి సంబంధించి మీ మంచి రెస్పాన్స్ వచ్చిందంటే, మీకేమన్నా ఇంకా నోటీస్ చేసింటే మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.